1 కప్పు పెసర్లు తీసుకోవాలండి. వీటిని గ్రీన్ గ్రామ్స్ అని కూడా అంటారు. మనకి స్టోర్లో దొరుకుతాయి. ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి. సేమ్ ఉరద్దాలానే ఉంటాయి కానీ గ్రీన్ కలర్లో ఉంటాయి. దీన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక 3-4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు వేసుకొని దాంట్లో టమాటో, మిర్చీలు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మిర్చీలు, ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం దాంట్లో టమాటోస్ వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను టమాటో వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మంచిగా మగ్గే వరకు మనం మెల్లగా కలుపుతుండాలి. ఇవి మగ్గిపోయాయి. దీంట్లో ఇప్పుడు నేను 2 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్పు సూజీకి 2 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను. అలాగే తగినంత కొంచెం సాల్ట్, ఇది టేస్ట్ని బట్టి మీరు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం మరిగే వరకు పక్కకు పెట్టి ఇప్పుడు మనం ముందుగా అది నానబెట్టుకున్న లెంటల్స్ని మిక్సీ పట్టుకొని ఇలా పిండిలా స్మూత్గా చేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ కొన్ని వాటర్ యాడ్ చేశాను. ఇలా మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం థిక్గా ఉండాలి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి నీళ్ళు బాగా మరిగిపోయాయి. దీంట్లో మనం 1 కప్పు సూజీ వేసుకుంటూ మెల్లగా కలుపుతూ ఉండాలి. ఈక్వల్ రేషియో 1:2 రేషియో అండి. 1 కప్పు ఉప్మా రవ్వ అయితే 2 కప్పుల నీళ్ళు తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం ఇది ఉప్మా రవ్వ వేసేటప్పుడు మెల్లగా వేసుకుంటూ మిక్స్ చేయాలి. అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటాయి. ఇలా మెల్లగా కొంచెం పలసగానే చేసుకోవాలి. ఎందుకంటే మనం పెసరట్లో దాని మధ్యలో పెడతాం కదా, గట్టిగా అయిపోతే బాగోదు. అందుకే కొంచెం మెత్తగా ఉండేటట్టు లూజ్గా చేసుకోవాలి. ఇప్పుడు పెనం తీసుకొని పెనం మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని దీంట్లో వేసి మెల్లగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మెల్లగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. పెసరట్టు ఏంటంటే చాలామందికి వేస్తూ ఉంటే మధ్యలో క్రాక్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా నేను చెప్పిన కన్సిస్టెన్సీలో తీసుకుంటే ఇలా బాగా వస్తాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి మనకి. దీన్ని ఇలా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసి కాసేపు వెయిట్ చేయాలి. ఇది చూసారా, ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో అయినాక మెల్లగా దీన్ని మనం ముందు తీసేసుకోవాలండి. ఇట్లా మెల్లగా సైడ్స్ నుంచి తీసేయాలి. మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్న ఉప్మా ఉంటుంది కదా, దీని మధ్యలో మనం పెట్టుకోవాలి. పెసరట్టు మధ్యలో ఇలా ఈవెన్గా కొంచెం స్ప్రెడ్ చేసుకొని మీకు ఇష్టం అండి. కొంతమంది కొంచెమే వేసుకుంటారు, కొంచెం ఎక్కువగా వేసుకుంటారు, మీ ఇష్టం. దాన్ని బట్టి ఇలా మెల్లగా ఫోల్డ్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు పెసరట్టు అనేది కొంచెం క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా కావాలంటే మీరు డైరెక్ట్ దాన్ని కొంచెం పిండిని ఇంకా కొంచెం ఎక్కువ థిక్గా ఉండేటట్టు చేసుకుంటే మీకు ఇలా క్రిస్పీగా కాకుండా ఇంకా కొంచెం మెత్తగా వస్తుంది. చాలామంది దీన్ని ఫ్లిప్ కూడా చేస్తారు, కానీ నేను ఇక్కడ ఫ్లిప్ చేయలేదు, నాకు ఇలాగే ఇష్టం. సో దీన్ని నేను కొరియాండర్ పచ్చడితో తింటున్నాను. ఈ కొరియాండర్ పచ్చడి ఎలా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పెసరట్టు కూడా మెత్తగా క్రంచీగా చాలా బాగుంటుంది.